అతడు ఓ తహసీల్దార్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రాష్ట్రంలో ఏదో చోట ఇలాంటి అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతూనే ఉంటారు. కానీ ఈ తహసీల్దార్ను అరెస్టు చేస్తే ఊరంతా పండగ చేసుకున్నారు. అవినీతి అధికారి పీడ విరగడైందని బాణాసంచా కాల్చారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ బి నాగార్జున 10,000 రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన తల్లి పేరిట ఉన్న పొలాన్ని తనతో పాటు తన 4 సోదరుల పేరుపై మార్చాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. 6 డాక్యుమెంట్లు మార్చాలని, ఒక్కో దస్త్రానికి 2,000 చొప్పున 12,000 ఇవ్వాలని తహసీల్దార్ నాగార్జున డిమాండ్ చేశాడు. చివరకు 10,000 ఇవ్వాలని బేరం పెట్టాడు. నిరుపేద రైతైన మల్లయ్య అంత డబ్బు ఇచ్చుకోలేక ఏసీబీని ఆశ్రయించాడు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మల్లయ్యకు 10,000 ఇచ్చి తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. వీఆర్ఏ యాదగిరి ద్వారా ఎంఆర్ఓ నాగార్జున 10,000 లంచం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యాదగిరి అనే అతనికి ఇచ్చినారు. యాదగిరి అనే అతనికి ఇస్తే యాదగిరి అటెండర్ 10,000 రూపాయలు పక్కన ఉన్న బాత్రూమ్ లోకి తీసుకెళ్లి 10,000 తీసుకున్నాడు. తీసుకొని లెక్క పెట్టినారు. లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడే ఒక 5 minutes లో నేను తీసుకుంటానని చెప్పేసి అతని దగ్గర పెట్టేసి లోపల పరిగెత్తడం జరిగింది. దాంతో తర్వాత మేము కూడా వెళ్ళి అదుపులోకి తీసుకున్నామండి. ప్రతిరోజు ఏదో ఓ చోట అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతూనే ఉంటారు. కానీ తలకొండపల్లి తహసీల్దార్ బి నాగార్జునను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారనే వార్త ఆ ఊరంతా క్షణాల్లో వ్యాపించింది. ఆ అవినీతి అధికారితో విసిగిపోయిన గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఊరంతా తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి అధికారులపై ప్రజల్లో పేరుకుపోయిన ఆవేదనకు తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున అరెస్ట్, ఆ తర్వాత బాధితులు చేసుకున్న సంబరాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం కోసం వేధిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా లేదా ఇతర మార్గాల్లో తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరుతోంది. ఫిర్యాదుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తోంది.